అవినీతికి అలసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా బల్దియా ఉంటుందనే ఆరోపణలు నిజం చేసే విధంగా జీహెచ్ఎంసీ అధికారుల పని తీరు ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అందిన కాడికి దోచుడే అన్నట్లు మారింది బల్దియా అధికారుల వ్యవహారం. ఈ కారణంగానే బల్దియా పట్టు తప్పి కొన్ని విభాగాలు కోల్పోతోంది. రీసెంట్ గా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వెహికల్స్ టెండర్ల విషయంలో అవకతవకలతో ఆ టెండర్లు రద్దు చేసింది ప్రభుత్వం. ఆ బాధ్యతను హైడ్రాకు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ చేస్తున్న పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు. అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటి వరకు వర్షాకాల సహాయక చర్యల బాధ్యతలు నిర్వహించిన జీహెచ్ఎంసీని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే సహాయక చర్యల కోసం జీహెచ్ఎంసీ చేపట్టిన టెండర్ల ప్రక్రియను ఏకపక్షంగా నిర్వహించడంతో పాటు కొందరు కాంట్రాక్టర్లకే జీహెచ్ఎంసీ నిధులు సమర్పించే దిశగా ప్రక్రియ జరిగిన తతంగం బయటపడడంతో మున్సిపల్ కార్యదర్శి ఇలంబర్తి ఆ బాధ్యతలను బల్దియా నుంచి తొలగించి హైడ్రాకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరగడం, ఇష్టారాజ్యంగా వాహనాల అద్దెలను రెండింతలు పెంచిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను రద్దు చేయకుండా హోల్డ్లో ఉంచడం పట్ల అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. కొందరు బడా కాంట్రాక్టర్లకే ఈ టెండర్లు దక్కేలా అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీలో ప్రతి సంవత్సరం వర్షాకాలం సహాయక చర్యల పేరిట జరుగుతున్న అక్రమాలు, దోపిడీలకు శాశ్వతంగా చెక్ పెడుతూ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేయడంతో అడ్డగోలు అవినీతికి బ్రేక్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 సెక్షన్ 374B ప్రకారం మాన్సూన్ ఎమర్జెన్సీ సేవల పనులు జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి వచ్చినట్లు తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇన్ని రోజుల పాటు బల్దియాలో మాన్సూన్ టీమ్స్ ఉన్నా అవి పనిచేస్తున్నాయా లేదా అన్నట్లే ఉండేవన్నారు. ఈసారి వారి పనితీరు పక్కాగా ఉండేలా చేస్తామని తెలిపారు. వర్షాకాలం సహాయక చర్యలతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ లో మోటార్ల సహాయంతో నీటిని తోడేయడం, అవసరమైతే అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, నాలా సేఫ్టీ, నాలా ఆడిట్, నాలాల దగ్గర ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామంటున్నారు. నాలాల నుంచి బయటికి తీసిన పూడికను రోడ్లపై నుంచి తొలగించడం, నాలాలో వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించడం, చెట్లు విరిగిపడినా, కరెంటు స్తంభాలు నేల కొరిగినా అవసరమైన సహాయక చర్యలన్నింటినీ హైడ్రా చేపట్టనుందన్నారు రంగనాథ్. హైడ్రా ఈ సహాయక చర్యలన్నీ జలమండలి, విద్యుత్ శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామంటున్నారు. జీహెచ్ఎంసీ కింద ఉన్న వాటిని నిన్న ఆర్డర్ తోటి గవర్నమెంట్ మాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటే ఒక 150 ఇంతకుముందు గతంలో ఎమర్జెన్సీ టీమ్స్ ఉండేవి జీహెచ్ఎంసీ కింద. సో వాటిల్ని ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వీలైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్ కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాలనేది కూడా వారి ఆలోచన. దానికి అనుగుణంగా సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ అర్బన్ ఫ్లడ్డింగు, ఎట్లనే డీసిల్టింగు, అట్లానే మన ఈ క్యాచ్ పిట్స్ ఏదైతే మ్యాన్ హోల్స్ అన్నింటిలో కూడా ఈ సిల్ట్ అంతా జమ అయ్యి అదంతా పూడిపోవటం, లేకపోతే కనుక మనకి ఏది డీవాటరింగు, ఎక్కడైతే కనుక వాటర్ లాగింగ్ ఉంటాయో ఇవన్నింటినీ కూడా మాకు ఇట్లాంటి అన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ కూడా మాకు ఇస్తూ జిహెచ్ఎంసీ నుంచి బదలాయిస్తూ ఇచ్చినారు. అంటే దీంతోపాటు మేము చూసేది కూడా ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళతో కూడా మేము జాయింట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాము అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళతోటి కూడా సమన్వయం చేసుకుంటున్నాము. నగరంలో అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీది. కానీ బల్దియాలోని టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమార్కుల దగ్గర నుంచి లంచాలకు అలవాటు పడి ఎలాంటి నిబంధనలు పాటించని బిల్డింగ్స్ కి కూడా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో ఓ హాస్పిటల్ నిర్మాణం కోసం G+4 బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చారు అధికారులు. కానీ అక్కడ G+6 ఫ్లోర్స్ నిర్మాణం చేశారు. హాస్పిటల్ అప్రోచ్ రోడ్ కేవలం 20 ఫీట్లు మాత్రమే ఉంది. ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించడం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు. విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ డైరెక్ట్ గా బిల్డింగ్ ని విజిట్ చేశారు. అక్రమ నిర్మాణాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ముషీరాబాద్ టౌన్ ప్లానింగ్ ఏసీపీపై ఫైర్ అయ్యారు. 20 ఫీట్ల అప్రోచ్ రోడ్డున్న ఈ బిల్డింగ్ కి ఎలా ఎన్ఓసీ ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే ఆ బిల్డింగ్ ని సీజ్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇలా బల్దియా చేయాల్సిన పనులను హైడ్రా చేయాల్సి వస్తోంది.
ఇప్పటికే బల్దియాలోని పలు విభాగాల్లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ పూర్తి కాగా కొన్ని అంశాలపై ఇంకా కొనసాగుతోంది. ఫేక్ బర్త్, డెత్ ధృవీకరణ పత్రాల జారీ, చేయని పనులకు కొందరు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కలిసి బిల్లులు తీసుకున్నారు. వ్యర్థాలు తొలగించకుండా పూడిక తీసినట్లు చూపించడం వంటివి నిరూపితమయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా జీహెచ్ఎంసీ బాధ్యతలు హైడ్రాకి బదలాయిస్తోంది.